కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం చూడండి. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా నేను శ్రమ నొంది నుండుట నాకు చాలా మేలైంది. ఆ శ్రమలో నేను నీ ధర్మశాస్త్రాన్ని చాలా ధ్యానం చేయగలిగాను. నీ ధర్మశాస్త్రము వెండి బంగారాల కన్నా అది చాలా శ్రేష్టమైనదిగా, నాకు చాలా ఆశీర్వాదకరమైనదిగా అనిపించింది అంటున్నాడు ఆయన. అనేక మంది శ్రమల కాలంలో కృంగిపోతూ ఉంటారు. అంటే శ్రమల కాలము అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు, కానీ ఏర్పరచబడినటువంటి వారికి కొన్ని శ్రమలు ఖచ్చితంగా అలౌ చేయబడతాయి. వాళ్ళు దానిలో సువర్ణంగా ఉండి బయటికి రావడం అనేది దేవుని యొక్క కాన్సెప్ట్. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, అధికంగా వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని దేవునికి ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మార్గాల గుండా ఏర్పరచబడిన వారు వెళ్ళడం అనేది మనం ఆది నుంచి భక్తుల దగ్గర నుంచి కూడా చూస్తాము. జాన్ ప్యాటన్ అనేటువంటి ఒక స్కాట్లాండ్ మిషనరీ, ఆయన చాలా కాలము మంచం మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనారోగ్య కారణంగా. ఆయన స్నేహితుడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిన్ను ఇలా మంచం మీద చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది, చూడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు నీ వంటి గొప్ప దైవజనుడు ఈ విధంగా మంచం మీద ఉండడం అనేది నేను చూడలేకపోతున్నాను అన్నాడంట ఆయన. వెంటనే జాన్ ప్యాటన్ గారు అంటున్నారు, దేవుడు చాలా సందర్భాలలో మంచం మీద పడుకోబెట్టడం ఎందుకు అంటే, పైకి నేను చూసినప్పుడు ఆయనను గూర్చి నేను ఆలోచించడానికి, ఆయన వైపే చూడడానికి అనేక సందర్భాల్లో ఇది ఒక గొప్ప అవకాశంగా నేను అనుకుంటున్నాను. యూగని క్లర్క్ అనేటువంటి వ్యక్తి కూడా 10 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు అనేక వేల పాటల్ని ఆయన రచించాడు. కీళ్ళ జబ్బుతో ఆయన బాధపడి 10 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు అనేకమైన పుస్తకాలను రాయడానికి, అనేకమైన వేల పాటలను రాయడానికి దేవుడు అతనికి మంచం మీద ఉన్నప్పుడు అవకాశం ఇచ్చాడు అనేటువంటి మాటని ఆయన చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, శ్రమ కలగడం మాకు మేలైంది అంటున్నాడు. ఎందుకంటే ఆ శ్రమలో, ఆ చెరకాలంలో, ఆ అనారోగ్యంలో నేను దేవుణ్ణి ఇంకా సమీపముగా తెలుసుకున్నాను అనేటువంటి మాటల్ని గొప్ప గొప్ప దైవజనులు ఉపయోగిస్తూ ఉన్నారండి. ఈరోజు అనేక మంది శ్రమ ద్వారాను, ఇరుకు ద్వారాను, ఇబ్బంది ద్వారాను, అనారోగ్యం ద్వారాను, భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతున్న వాళ్ళు దేవుణ్ణి దూషించుకుంటూ ఉంటారు అనేక సందర్భాలలో. యోబు భక్తుడు కూడా తన శ్రమ కాలంలో దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడంటే, దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా అతనికి చూపిస్తాడు. కొండ మేకలు ఎలా ఈనుతాయో నీకు తెలుసా అంటాడు. ఈ సృష్టిలో ఈ భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని, ఈ భూమి గుండ్రంగా ఉంది అని ఇంకా మనకి శాస్త్రవేత్తలు కనిపెట్టక మునిపే యోబు భక్తుడికి చూపించి చెప్పాడు దేవుడు. ఈ మనుష్యులు చీకటికి అంతం చేస్తారని, వాళ్ళు వెండి గనులలోనికి వెళతారని, ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా గొప్ప మకరము గురించి, అనేకమైన రహస్యమైన విషయాలను గురించి యోబుతో ఎప్పుడు మాట్లాడారంటే, యోబు తన శ్రమ కాలంలో ఉన్నప్పుడే. కాబట్టి ఈరోజు శ్రమల గుండా వెళుతున్న నీవు విడనాడబడిన వాడవు మాత్రం ఎంత మాత్రము కాదు. నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. కొన్ని దినములు ఒకవేళ నీకు శ్రమ కలగవచ్చేమో, కానీ దాని తర్వాత ఆయన నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరుస్తారు అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది మంచాల మీద ఉన్నవాళ్ళు, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలను చేసిన వారు, దేవుని కొరకు అనేకమైన ఆత్మలను సంపాదించిన వారు కూడా మంచాల మీద ఉన్నప్పుడు అనేకమైన దేవుని దగ్గర నుంచి దర్శనాలను పొందుకున్నవారే. కాబట్టి ఈరోజు జాన్ ప్యాటన్ అనేటువంటి ఈ మిషనరీ, ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు ఐలాండ్లోనికి వెళ్ళి. అటువంటి మిషనరీ అంటున్నాడు, కొన్ని సందర్భాలలో మంచం మీద పడుకోవడం ద్వారా ఆకాశము తట్టు దేవుని వైపు చూడడం అనేది మేము నేర్చుకోగలుగుతాము అని. చాలా సందర్భాల్లో మీరు కూడా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మీరు కూడా ఆలోచించండి. శ్రమ కాలంలో దేవునికి సమీపముగా ఉన్నంతగా అన్ని సమృద్ధిగా ఉన్న కాలంలో మానవుడు ఉండలేకపోతాడు. శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులో ఉన్న కాలంలో దేవునికి చాలా సమీపస్తులుగా ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. దేవుడు దగ్గరే ఉన్నట్లుగా అనేకమైన దర్శనాలు కూడా అప్పుడే కలుగుతాయి. ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థన అధికంగా చేస్తున్నారనుకోండి, ఆ సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప కృపను పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు.
ఆత్మ కార్యాలను వాళ్ళు చూడగలుగుతారు. ఆ శ్రమకాలంలో ఎలా వాళ్ళు దాటి వెళ్ళారో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అనేక మందిని రివైవ్ చేయగలుగుతారు. వాళ్ళ ఆ శ్రమకాలంలో ఉన్నప్పుడు ఎలా దేవుడు అతి సమీపంగా ఉండి ఏ ఏ దర్శనాల ద్వారా వాళ్ళతో మాట్లాడారో మనకి చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు చాలా సందర్భాలలో యూట్యూబ్లో సాక్ష్యాలు వింటూ ఉంటారు కదా, ఆ సాక్ష్యాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా శరీరం ఇంకంతా చీకిపోయింది, కానీ ఆ రాత్రి దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు అని. మా బాధలు ఈ విధంగా ఉన్నాయి, కానీ నా దేవుడు నన్ను ముట్టాడు అని. కాబట్టి ఇలాంటి శ్రమకాలాన్ని దావీదు అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలయ్యింది అని. దావీదు కూడా అడవుల్లో పడి తిరిగినప్పుడు, సౌలు ద్వారా ఏడవబడినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, చాలా శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ని దావీదు చాలా దగ్గరగా చూడగలుగుతాడు. దేవుని యొక్క హృదయానుసారుడిగా దావీదు మార్చగలుగుతాడు. కాబట్టి మీరు ఈరోజు ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, రోగముతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఒకవేళ మంచం మీద ఉన్నారో, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. తప్పకుండా గొప్ప కృపను ఆయన చూపిస్తాడు, గొప్ప విడుదల మీకు ఇస్తాడు. ఈ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువు చెప్తారు. ఆయన పరమ వైద్యుడు, ఆయన ఏదైనా చేయ సామర్థ్యం గలవాడు. ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థించండి, గొప్ప విడుదలను దేవుడిస్తాడు. ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మిమ్మల్ని ధైర్యపరిచాయని నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఇవి వట్టి మాటలు కావు గనుక గొప్ప కార్యాలు మీ ఎడల జరిగించాలని, గొప్ప మేలు మీకు జరిగించాలని దేవుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తాను మీ విడుదల కొరకు. మీకు ఇష్టమైతే నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈరోజు బాధలో, చెరలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, మంచం పైన ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. శోధనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ వ్యాధి డయాగ్నోస్ అయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నాయనా, మంచం మీద ఉండి రోజులు లెక్క పెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శోధన కాలంలో సమస్యల్లో చితికిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామంలో నాయన ఆ బిడ్డలందరూ విడిపించబడదురుగాక. ఈ శోధన కాలంలో వారు మరి ఎక్కువగా ప్రభువు యొక్క హస్తము యొక్క తోడును వాడు చూడగలుగుదురుగాక. ఆత్మశక్తితో ఆ కార్యాలు జరుగునుగాక, ఆత్మ బలముతో ఆ కార్యాలు జరుగునుగాక. కృప ఆవరించిన దినాల్లో మేము ఉన్నాం ప్రభా. ఖచ్చితంగా ఆ బిడ్డలు విడిపించబడదురుగాక. నీ ఆత్మశక్తితో వారిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. వారిని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి యేసునామంలో బయటికి పారద్రోలమని అడుగుచున్నానయ్యా. సణుగుడు, సంశయాలు కాకుండా నిన్ను స్తుతించే నోర్లు వాళ్ళకి దయచేయండి. గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మాటలను అప్పగించుకుంటూ, వినుచున్న వారిని అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.